అయితే అక్కడ ఒక మునీశ్వరుడు వస్తాడు, ఒక ముని ఉంటాడు. ఆ కోయగూడానికి అప్పుడే వస్తాడు. వస్తే ఆయన దగ్గరికి తీసుకెళ్ళి స్వామి వీడు ఏదో అడుగుతున్నాడు, పళ్ళు అంటున్నాడు, పార అంటున్నాడు, మాకేం అర్థం కావట్లేదు, మీరు కొంచెం ఏమైనా చూస్తారా అంటే మునీశ్వరుడికి అంతా అర్థమైపోతుంది వీడి గురించి. వాళ్ళు పంపించేసి వీడి సంగతి నేను చూస్తాను, మీరు వెళ్ళండి అంటారు. అని ఏమిట్రా నీ సంగతి ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చా అంటే నేను ఫలానా ఊరి నుంచి వచ్చాను, నా పేరు రాముడు, నేను చాలా తెలివైన వాడిని అంటాను. అంటే ఆయనకు అర్థమైపోతుంది, అవునరా చూస్తే నేను చాలా తెలివైన వాళ్ళలో ఉన్నాను, సరే నీకేం కావాలి అంటే నాకు అది తవ్వడానికి ఒక పార కావాలి అంటే నేను నీకు వరం ఇస్తాను రా, నీవేం కావాలో అడిగంటే నాకు వరం వద్దు, నాకు పారే కావాలంటే. ఓహో వీడు చేయితే అది తెల్లారినట్టే ఉంది, వీడు చాలా తెలివైన వాడు, సరే ఒక పని చేస్తాను, నేను నీకు పలుగు పార కూడా ఇస్తాను, ఇంకేం కావాలి అంటాడు. అంటే వీడు నేను చాలా తెలివైన వాడిని, మరి చాలా తెలివైన వరం కోరుకుంటాను. సరే కోరుకో అంటే నేను ఏది జరగాలి అనుకుంటే అది జరిగిపోవాలి అంటున్నాను. అంటే ఈ మునీశ్వరుడు అంటారు, సరే తలాస్తూ, ఏదో పాపం వెలుగుగా ఉన్నాడు కదా, సరే ఇద్దాలే పాపం వీడికి కోరిక అడిగాడు కదా అన్నారు. ఆయన చాలా మంచి మనసుతో వీడు అసలు ఇంత తెలివి తక్కువ కూడా ఎలా బతుకుతాడో ఫోన్ లేదు అని చెప్పి ఇస్తాడు. ఇస్తే వాడు ఏం చేస్తాడు, ఆనందంగా ఆ పలుగు ఉంటుంది కదా, ఆ పలుగు పట్టుకుని బయలుదేరి వెళ్ళి దేంతో చెప్తాడు, అక్కడ ఉంది కదా, అక్కడ ఏంటో చెప్తాడు, చూసావా నాకు ఎంత తెలియదాట్లో నేను వెళ్ళి పలుగు తెచ్చుకున్నాను, ఇంకో చాలా పెద్ద విషయం కూడా జరిగిందంటే దెయ్యం అడుగుతుంది,